నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఫర్ జడ్జిమెంట్ అని రిజర్వ్ చేసి పెట్టుకున్నప్పుడు అటువంటి కేసుల గురించి సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ మాట్లాడచ్చా? ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ఒక తీర్పిచ్చారు. సోషల్ మీడియాలోని కోర్టులో రన్నింగ్ ఉన్న కేసుల గురించి ఏదేదో మాట్లాడారు ఒక వ్యక్తి. ఇట్లా మాట్లాడినందుకు అస్సాం రాష్ట్ర ఎమ్మెల్యే కరీముద్దీన్కి మార్చి 20, 2024 నాడు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇట్లా కోర్టులో కేసులు పెండింగ్ ఉంటున్న వాటిని గురించి మాట్లాడితే అది కోర్టు ధిక్కరణే అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంటుండగా దాని గురించి సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతుంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పేసి సదరు సుప్రీంకోర్టు ఆ ఎమ్మెల్యే గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని అనుసరించి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటి? ఏదైనా కోర్టులో కేసులు పెండింగ్ ఉంటుండగా దయచేసి ఎక్కడా కూడా సోషల్ మీడియాలో కానీ దాని గురించి చర్చించకండి. చర్చిస్తే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.